శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. మిత్రులకు నమస్కారం. నేడు చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది. ఈ చంద్రగ్రహణానికి గ్రస్తోదయ చంద్రగ్రహణము అని పేరు. అనగా చంద్రుడు ఉదయించే సమయానికి చంద్రగ్రహణం ఉంటుంది కనుక గ్రస్తోదయ చంద్రగ్రహణము అని ఈ గ్రహణాన్ని పిలుస్తారు. ఇప్పుడు మనకు కలిగేటువంటి సందేహం ఏమిటంటే, గ్రహణ కాలంలో లేదా గ్రహణాన్ని ఉద్దేశించుకుని ఏమి చెయ్యాలి, అలాగే ఏదైనా ఒకటి చెయ్యాలి అని ఎవరైనా ఉపదేశిస్తే తర్వాత మనకు కలిగేటువంటి సందేహం ఏమిటంటే ఎందుకు చెయ్యాలి అని. ఒకవేళ ఎందుకు చెయ్యాలి అనేటువంటి స్పష్టత మనకు కలిగినట్లయితే తర్వాత ఎలా చెయ్యాలి, ఈ మూడు సందేహాలు మనకు కలుగుతాయి. అహోరాత్రోషిత స్నానం, శ్రాద్ధం, దానం తథా జపం అని స్మృతికారులు చెప్తారు. అంటే ఏమిటి అర్థము అంటే, ముందుగా ఉషితము అంటే ఉపవాసం ఉండడం, ఆహారం తీసుకోకుండా ఉండడం, అలాగే స్నానాన్ని ఆచరించాలి, తరువాత శ్రాద్ధకర్మను ఆచరించాలి, అదేవిధంగా దానమును చెయ్యాలి, అదేవిధంగా దేవతా స్మరణ జపాన్ని మనం ఏదైనా ఒక మంత్రం తీసుకుని దేవుడి పేరుని జపిస్తూ ఉండడం, ఇలాంటి కర్మలను ఆచరించాలి. అంతేకాదు మరి ఒక చోట చెప్తారు, ఇష్టదేవతార్చన చేయాలి, ఇష్టదేవతా పూజ, అదేవిధంగా హోమము కూడా ఈ గ్రహణ కాలంలో చేయవచ్చు అని. ఈ ఎందుకు చేయాలి అంటే, క్రమంగా మనం పరిశీలించినట్లయితే ముందర ఆహార నియమాన్ని పాటించాలి, ఉపవాసంగా ఉండాలి, అశుద్ధత కలగకుండా ఉండడం కోసం నిరాహారంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి అంటే, అహోరాత్రాలు ఉండాలి అని చెప్పి కొందరు చెప్తారు. ఎందుకు అహోరాత్రాలు ఉండడం వల్ల అమితమైనటువంటి ఫలం లభిస్తుంది అని. కానీ గ్రస్తోదయ చంద్రగ్రహణానికి ఎంతకాలం ఉండాలి అంటే 3 యామల ముందు నుంచి ఉపవాసం ఉండాలి. అంటే ఒక యామం అనగా 3 గంటలు, అలా 9 గంటల ముందు నుంచి ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. కుదరని వారు యథాశక్తి ఒక 3 గంటలు కానీ ఒక 4 గంటల మునుపు యథాశక్తిగా, గర్భిణీ స్త్రీలు అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, ఏదైనా రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు అయి ఉండొచ్చు, వీరందరూ కూడా ఒక 4 గంటలైనా అవధి తీసుకోవడం శ్రేయస్కరం. తర్వాత స్నాన విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయాలి. ఎందుకు స్నానం చేయడం ఎందుకు అంటే, స్మృతికారులు చెప్తారు, అశోచం జాయతే నృణాం గ్రహణం చంద్రసూర్యయోహో అని. అనగా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవించినప్పుడు అశోచము ఏర్పడుతుందట, మైలు. ఆ మైలు దోషం పోవడం కోసం స్నానాన్ని ఆచరించాలి. అంతేకాదు ఇలా స్నానాన్ని ఆచరించడం వల్ల కేవలం శుద్ధి కలగడమే కాకుండా పుణ్యం కూడా లభిస్తుందట. ఆ పుణ్యం ఎంత లభిస్తుంది అని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇందోర్ లక్షగుణం ప్రోక్తం రవేర్తద్దశగుణం స్మృతం అని చెప్పి స్మృతికారులు చెప్పారు. అనగా చంద్రగ్రహణంలో గనక స్నానం చేసినట్లయితే 1,00,000 రెట్లు ఫలితం మనకు లభిస్తుందట. అదే సూర్యగ్రహణంలో చేసినట్లయితే తద్దశగుణం అంటే 10 లక్షల రెట్లు మనకు ఫలితం లభిస్తుందట. ఈ గ్రహణం అనేటువంటిది ఒక పర్వకాలము. ఈ పర్వకాలంలో మనం చేసేటువంటి పుణ్యకర్మలన్నీ కూడా అమితమైనటువంటి ఫలాన్ని మనకు ఇస్తాయి. కాబట్టి దేవతార్చన కానీ శ్రాద్ధకర్మ కానీ ఇవన్నీ కూడా ఇందుకోసం ఆచరించాలి, అమితమైనటువంటి ఫలాన్ని పొందడం కోసం. ఈ గ్రహణము పూర్వ ఫల్గుణీ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. కాబట్టి పూర్వ ఫల్గుణీ నక్షత్రం గలవారు, సింహరాశిలో ఉన్నటువంటి వారు గ్రహణ శాంతిని ఆచరించాలి. కేవలం ఉబ్బా నక్షత్రం సింహరాశి వారికే కాకుండా మరికొందరికి కూడా గ్రహణ దోషం సంభవిస్తుంది. వారందరూ కూడా శాంతిని, గ్రహణ శాంతిని చేసుకోవాలి. వారెవరు అనగా పూర్వాషాఢ నక్షత్రం, భరణి నక్షత్రం, మఘా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, కుంభ, మకర, కన్యా, కర్కాటక, వృశ్చిక ఈ రాశి వారికి, ఈ నక్షత్రం గల వారికి గ్రహణ దోషం సంభవిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా ఈ గ్రహణ దోష పరిహారం కోసం గ్రహణ శాంతిని చేసుకోవాలి. గ్రహణ శాంతిని గ్రహణాంగంగా కొన్ని ద్రవ్యాలను దానం చేయాలి. ఏమిటవి అంటే,
అవి చాలా చోట్ల చాలా విధాలుగా చెప్పబడ్డాయి. దానిలో ఒక విధానాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది చంద్రగ్రహణం కాబట్టి శ్వేత వస్త్రాన్ని పరిచి దానిలో ఒక కంచు పాత్రను ఉంచి దాని నిండా తిలములను వేసి దానిపైన ఒక నాగప్రతిమ, రజతమయమైనటువంటి నాగప్రతిమ ఉంచాలి. నాగప్రతిమ దొరకకపోతే ఒక వరిపిండితో చేసినటువంటి నాగ ప్రతిమను ఒక తమలపాకులో ఉంచి కొంత రజతాన్ని కూడా దానితో పాటు ఉంచి, అలాగే దొరికినట్లయితే నాగప్రతిమ, ఒక చిన్న చంద్రబింబము, ఈ రెండింటినీ ఉంచి దక్షిణ తాంబూలమును కూడా ఉంచి ఆ వస్త్రమును మూట కట్టేసి దానికి నమస్కారం చేసుకుని సంకల్పం పలికి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ శాంతి కలుగుతుంది. మరికొందరు చెప్తారు, ఈ కాంస్య పాత్రలో అనగా కంచు పాత్రలో నేతిని నింపి ఆ నేతిలో ఈ చంద్రబింబము, ఈ నాగబింబాన్ని ఉంచి తాంబూలంతో సహా దానం చేయడం అనేటువంటిది కూడా ఆచారంలో ఉన్నది. అంతేకాదు, ఈ స్నానం చేసేటప్పుడు కొన్ని స్మృతి శ్లోకాలు ఉన్నాయి, స్మృతి మంత్రాలు. వాటిని పఠించి స్నానం చేసి గ్రహణ కాలంలో కూడా వాటిని పఠించాలి అని చెప్పి స్మృతికారులు చెప్తున్నారు. వాటిని స్క్రీన్ పైన చూపిస్తూ దాన్ని పలుకుతాము. మీరు వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అలాగే మేము పలికింది మరి ఒక 2-3 సార్లు విని గ్రహణ స్నానానికి ముందర సంకల్పంతో సహా ఈ శ్లోకాలను పఠించి చివరిలో స్నానం అయిపోయిన తర్వాత కూడా గ్రహణ కాలంలో వీటిని పఠించాలి. ఆ వివరాలు మరుసటి భాగంలో చూద్దాం. నమస్కారం.